ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంటే మన అసిస్టెంట్లే కదా, ఆ మాత్రం డప్పు కొట్టుకోకపోతే ఎలా అని. అబ్బా, గట్టిగా కిల్లేసింది దొంగ మొహంతి. అయినా అదేంటి మేడం, మీ ఆయన్ని అలాగిచ్చేశారు? గిచ్చడం కాదండి, అది సరస్సు. ఇలాంటి మాకు అలవాటే. ఎస్ ఎస్ ఎస్, ఇదంతా మాకు అలవాటే. అబ్బో, సరసం సరసం అంట. బాగుంది బాగుంది. ఏం బంగారం, చెయ్యిస్తే విరిచేస్తాం. ఇది 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 మా మధ్య దాంపత్యం అంటే. ఓ సూపర్, ఏం చెప్పారు, చాలా బాగా చేశారు సరసం. చాలా ఇలా ఆడుతూ పాడుతూ సరదాగా గిచ్చడాలు ఇవన్నీ యునో ఇట్స్ క్వైట్ న్యాచురల్. భలే చేశారు కదా, మనం కూడా ట్రై చేద్దామా? కరెక్టే కరెక్టే. అసలు ఇప్పుడు మనం ఇలాంటి ట్రై చేయలేదు. మీరు వెళ్ళండి మేడం. ఇదేంటి, మెళ్ళో తాలిబొట్లేదు, ఏమై ఉంటుంది? ఏమండి, డౌట్ లేదు, వీళ్ళిద్దరూ పర్ఫెక్ట్ గా మొగుడు పెళ్ళాలి. ఏడ్చావులే, అక్కడ దాని మెళ్ళో చూడు, తాలేది. అవునండి, తాళిబుట్ట కనిపించడం లేదు. దొరికింది, ఇప్పుడు చెప్తా వీళ్ళ పని. మేడం ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాం. మీరిద్దరు పని చేసుకుంటూ ఉండండి. పద. సార్ మీరు కూడా పద పద. ఏం చేస్తున్నారు? ఆగవే, సార్కి ఫోన్ చేద్దాం. ఓ సరే సరే. హలో, ఎక్కడో మీ మెదడులో ఉన్న డౌట్ నిజమే అనిపిస్తుంది సార్. నాకెందుకో వీళ్ళు నిజమైన ముగుడు పిల్లలు కాదనిపిస్తుంది సార్. ప్రూఫ్ ఏంటి? అసలు దాని మెడలో తాలిబొట్టే లేదు సార్. సూపర్. వెళ్ళిపోతారనుకున్నాను గాని మరీ ఇంత తొందరగా వెళ్ళిపోతారనుకోలేదు. నువ్వు అక్కడే ఉండు, నేను వదినతో వచ్చి మ్యాటర్ తగ్గొట్టి వాళ్ళ బయటికి పంపించేస్తాను. అలాగే సార్. వస్తున్నాడు వస్తున్నాడు. దొరికారా వదినా? వదినా, వదినా, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏంటి శేషు అంత అర్జెంటు? వదినా, ఎన్నో మోసాలు చూశాను గాని ఇలాంటి మోసం ఎక్కడ చూడలేదు వదినా. పెళ్లి కాకపోయినా ఉద్యోగం కోసం పెళ్ళైనట్టు నటించడం ఏంటి వదినా? మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతారా? సినిమాలో చూడడమే కానీ రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం వదినా. ఏం మాట్లాడుతున్నావు శేషు? నేను మాట్లాడేదేముంది వదినా? అయినా మీరే చెప్పండి, పెళ్ళైన ఆడదానికి ఏమిటి ముఖ్యం చెప్పండి? తాళి కదా, అది జాబ్లో జాయిన్ అయిన ఆ రాధ మెడలో లేదు. నాకు మొదటి నుండి అనుమానంగానే ఉంది, వాళ్ళిద్దరూ మొగుడు పిల్లలు కారేమో అని. అసలు పెళ్ళైన ఆడపిల్ల మెడలో తాళి లేకుండా ఉంటుందా? నాకెందుకో మనం మోసపోయామేమో అనిపిస్తుంది వదినా. గట్టిగా అడిగితే నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. సరే, పద వెళ్ళి అడుగుదాం. నువ్వు చెప్పింది నిజమని తేలితే
వాళ్ళని ఇప్పుడే బయటికి గెంటేస్తాను. నేను దేన్నైనా సహిస్తాను గాని అబద్ధాన్ని సహించను. పద వెళ్దాం. అబ్బా అబ్బా ఏంటింతకీ మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు? అంటే అది ఇదేదో పెద్ద రాజ్మహల్ మరి కొత్తగా కట్టించారు, పాలు బొంగించి పరమాణాలు అవి పెడతారు అనుకుంటున్నారు కావచ్చు. అదేం లేదు, కావాలంటే మంచినీళ్ళు తెస్తా. అవే వద్దులేండి. ఓకే. అదిగో మేడం వస్తున్నారు. మేడం రండి మేడం, రండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏంటి సడన్ గా వచ్చామేంటా అని చూస్తున్నావా? మీరు చేసే మోసాలని కడిగేయడానికి మా వదిన గారు నేను వచ్చాం. మోసమా? ఏంటి సార్ మీరు మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా? నేను ఇలా మాట్లాడతాను కాబట్టే మనుషులు ఎలా ఉంటారో ఈజీగా గెస్ చేయగలను. నువ్వు ఊరుకో శేషు, ఉమ్, నేను మాట్లాడతాను. మనోహర్, రాధెక్కడా? మేడం ఉంది మేడం. రాధా, రాధా, హే డియర్ రాధా. అదిగోండి మేడం. మేడం మీరా? కారు తీసుకోండి మేడం. ముందు ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఓవరాక్షన్ ఆపండి. ఏమైంది సార్? నీ మెళ్ళో తాళి పొట్టేది? అంటే అది ఏం చేసినా మీ పప్పులు ఉడకవు కానీ రూమ్ అంతా క్లీన్ చేసినందుకు ఇదిగో ఈ 100 తీసుకుని వెళ్ళిపోండి. ప్లీజ్ సార్, చెప్పే వరకు ఆగండి. ఇల్లంతా క్లీన్ చేశాను, ప్రశాంతంగా ఉంది. ఎందుకో తెలీదు, తాలిబొట్టు కొంచెం మలినంగా అనిపించింది. క్లీన్ చేద్దామని వాటర్లో పెట్టి బాత్రూంలో మర్చిపోయి వచ్చేసాను. స్నానం చేసి మెడలో వేసుకోవటం మర్చిపోయాను. తాళిబొట్టు నీ దగ్గర ఉందా? తాళిబొట్టు నీ దగ్గర ఉండడం ఏంటి? తీసుకొస్తానుండండి మేడం. ఇదిగోండి మేడం. అసలు ఎప్పుడు పడితే అప్పుడు తీయొచ్చా తాళి? అంటే కొత్తగా పెళ్ళైంది కదా మేడం, కొన్ని ఆచారాలు వ్యవహారాలు తెలీదు. హే ఏంటి రాధా నువ్వు? నేనున్నాను కదా, నన్ను అడగచ్చు కదా. అరే నేనే షాక్ అయ్యాను. కొత్త వాళ్ళు వీళ్ళు షాక్ అవరా? ఏమండి అవుతారు కదా. హా, ఆయన ఆయన మొహం చూడండి. ఏంటి సార్ షాక్ అయ్యారా మీరు? అయ్యారు కదా. అవునవును. హా, మేడం కూడా షాక్ అవుతారు. నేనున్నాను కదా రాధా, నేను చెప్తాను కదా. చూడమ్మా, తాళిబొట్టుని అంత సులువుగా ఎప్పుడూ తీయకూడదు. అంత సులువుగా మీ పెళ్లి జరగలేదు కదా. మీ అమ్మవాళ్ళ తరపున ఓ 100 మంది,
అబ్బాయి వాళ్ళ తరపున ఓ 100 మంది పైగా అందరూ కలిసి కూర్చుని వేద మంత్రాల సాక్షిగా ఈ తాళిబొట్టుని కట్టించారు. అంటే దాని అర్థం అనుక్షణం నీ భర్త నీకు తోడుగా ఉండాలని. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకమ్మా. సారీ మేడం, ఇంకెప్పుడు ఇలా జరగదు. మనోహర్, నువ్వు కూడా స్నానం చేసి దేవుడి ముందు మళ్ళీ తాళి కట్టు. సరే మేడం. శేషు, వీళ్ళకన్నీ చూసుకుంటున్నానని చెప్పావు, వీళ్ళే అంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇల్లంతా ముందే ఎందుకు క్లీన్ చేయించలేదు? నేను వాళ్ళని జస్ట్ చూసి రమ్మన్నాను వదినా. వాళ్ళే ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నారు. ఓ, పర్లేదు మేడం, మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉంది. అవును మేడం, అన్నిటికన్నా అదే మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అదే మన పని మనం చేసుకోవడం. ఏమంటారా? అదే. అంతే మేడం. సరే, వీళ్ళకి భోజనం ఏర్పాట్లు చేయండి. అలాగే వదినా. ఏయ్, రారా. అయ్యో. సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఓకే మేడం. తాలిబొట్టుందా? వామ్మో, మేడం చెప్పినట్టు తాళి కట్టినా కట్టేస్తాడు. ఎందుకులే, నేనే వేసుకుంటా. ఏ, నువ్వు వాళ్ళ ముందు పిచ్చి పిచ్చిగా బాగకుండా ఉండలేవా? అది పక్కన పెట్టండి. మీకు నిజంగా పెళ్ళయిందా? మీరు నన్ను చీట్ చేస్తారా? నన్ను ఇంత మోసం చేస్తారా? దగా చేస్తారా? అసలు మీరు ఇంత దారుణం చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆ పాపు, ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా పిచ్చా? నా పిచ్చి పక్కన పెట్టండి. మరి ఎక్కడదండి తాలిబొట్టు? తీసుకొస్తే వచ్చింది. తీసుకొచ్చారా? డమ్మీ సెట్ కొన్నా. భార్య భర్తలు అంటే సరిపోదు కదా, దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఉండాలి కదా. నేను నీలాగా ఏది సగం సగం పని చేయను. ఏం చేసినా జాగ్రత్తగా పూర్తి చేస్తాను. వా 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 వాట్ ఏ మైండ్, వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ క్రియేటివిటీ. మీరు నాకన్నా తెలివి తక్కువ వాళ్ళేమో అనుకున్నా. అసలు మీకు మైండే లేదనుకున్నాను. ది గ్రేట్ పర్సన్ మనోహర్ గాడికే మీరు షాక్ ఇచ్చారంటే, పాత సినిమాలో క్లైమాక్స్ లో హీరో గన్ తీసినట్టు అలా ఎలివేషన్ లో మీరు ఆ తాలిబొట్టు తీస్తుంటే నేనైతే నిజంగా అది నేను కట్టిన తాళేనేమోనని నేను అనుకున్నాను. ఏ అప్పు, ఎక్స్ట్రా చేయకు. నువ్వు నాకు తాళి కట్టే రోజు వస్తే ఫోన్ పక్కన పెట్టండి, ముందు ఆ విషయం చెప్పండి. ఆ రోజు వస్తే ఎలా? చెప్పండి. హలో హలో నాన్న. ఆ రోజు వస్తే ఏం చేస్తారు? నేను సగం సగం మాట్లాడతానంటది, ఈవిడే సగం సగం చెప్పి వెళ్ళిపోద్ది. ఏమ్మా, జాగ్రత్తగా వెళ్ళావా? వచ్చాను నాన్న. నాన్న, అక్కతో నేను మాట్లాడతాను నాన్న. అన్నం పెట్టి నాకు వచ్చి. నువ్వు ఉండరా అన్నయ్య, వస్తానుండు. నాన్న ఇవ్వు నాన్న. అమ్మా అమ్మ, నువ్వని వచ్చి నాకు అన్నం పెట్టు. అబ్బా 2 నిమిషాలు ఆగరా, నువ్వు కూర్చో, నేను వచ్చేస్తాను. నాన్న, ఇప్పుడు మీకెలా ఉంది? బానే ఉందమ్మా. నా బెంగంతా నువ్వు నా పక్కన లేవనే. ఇంట్లో తమ్ముడున్నాడా నాన్న? ఉన్నాడమ్మా. ఇదిగో మాట్లాడతావా? రే శివ, అక్క ఫోన్ చేసింది, ఇలా రా, నీతో మాట్లాడుతుందంట. నేనెందుకు మాట్లాడతాను దాంతోని? అది ఎవరిని మాట్లాడతాను? నాకు ఇందాక నుంచి ఆకలేస్తుందంటే
ఎవరూ పట్టించుకోవడం లేదు. అయినా ఈ ఇంట్లో కడుపున పుట్టిన వాళ్ళకన్నా అనాథలకి విలువ ఎక్కువైపోయింది. ఛా! కడుపు నిండిపోయింది. ఛా! రేయ్, ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిన్ను నిలువునా నరికేస్తావు. నాన్న ప్లీజ్, అక్కడ మీకు ఏం జరిగినా ఇక్కడ నేను ప్రశాంతంగా ఉండలేను. వాడు నన్ను అన్నంత మాత్రాన నేను అనాథనైపోతానా? ఉంటానన్నా. సరే అమ్మా. అదేంటండి, అమ్మా నాన్న ఉన్నారన్నారు, ఇప్పుడు సడన్గా అనాథ అంటున్నారు? వినేసావా? దొంగలాగా అంతా వినేసావా? పక్క వాళ్ళ మాటలు నీకు అనవసరమన్న మేనేజ్ కూడా లేదా నీకు? అలా కాదండి, ఏదో అనాథ అని వినపడితే. అవును, నేను అనాథని. నేను అనాథనైనంత మాత్రాన ఈ భూప్రపంచమేమీ బద్దలైపోదు కదా. పుట్టగానే మా నాన్న నన్ను చెత్త కుప్పలో వదిలేసి వెళ్ళిపోయాడు. తర్వాత వాళ్ళు నన్ను పెంచుకున్నారు, సరేనా? లుక్, మనం భార్యాభర్తలుగా నటిస్తున్నాం, నిజంగా భార్యాభర్తలం కాము. ఇది గుర్తుపెట్టుకో. నా పర్సనల్ విషయాల్లో నీ జోక్యం అనవసరం. నేనేం మాట్లాడుతున్నాను, ఈవిడేం చెప్తుంది? అయినా ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తుంది? నేనేదో క్యాజువల్గా అడిగాను, మరి ఇంత రూడ్గా చెప్పాలా? అయినా ఇలాంటి వాళ్ళని కెలక్కుండా ఉండడం బెటర్. ఆవిడ ఏడిపేదో ఆవిడని ఆడవని, నాకెందుకు? నా బ్రతుకులోనే బోల్డ్ అంత బూజుంది దులుపుకోవడానికి. ఇక్కడే పెట్టేనే, ఎక్కడ పోయిందబ్బా? ఎక్కడ తెచ్చింది ఇది? దొరకవే తల్లి. అబ్బా! ఏంటి శేషు అంతలా వెతుకుతున్నావు? అంటే అన్నయ్య, అది ఆ టెండర్ ఫైలు ఇక్కడే పెట్టాను, రాత్రి కనబడడం లేదు. ఓ అవా, మీ వదిన తీసి ఆ రాధా మనోహర్లకి పంపించింది. టెండర్ ఫైల్ క్రాస్ వెరిఫై చేయమని చెప్పి స్టడీ చేయమని. వాళ్ళు కొత్త వాళ్ళు కదనయ్య, వాళ్ళకి ఇప్పటి నుండి ఇవన్నీ ఎందుకు? పని చేయడానికి కొత్త పాత ఏముంది శేషు? పని తెలిస్తే చాలు. అయినా అన్ని బాధ్యతలు నువ్వే తీసుకుంటున్నావు. ఇప్పటికే నీకు చాలా ప్రెషర్ అవుతోంది, అందుకే వాళ్ళకిచ్చాను. అంటే అలా కాదు వదినా, నేను ఎప్పుడు చేసే పనిలే కదా, ఇందులో నాకు ప్రెషర్ ఏమంటుంది చెప్పండి? నేను చూసుకుంటాను వదినా, కావాలంటే నేనే వాళ్ళని గైడ్ చేస్తాను. నువ్వు చూసుకోవడానికి ఇంకా చాలా పనులున్నాయి శేషు. ఆల్రెడీ వాళ్ళని రమ్మన్నాను, వాటి గురించే మాట్లాడడానికి. అమ్మో, నేను చేసిన దొంగ లెక్కలన్నీ అందులోనే ఉన్నాయి. దొరికిపోతే ఎలా కవర్ చేసేది? శేషు, వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చేది పని చేయడానికే కదా. ఎక్కువ ఆలోచించకు శేషు. ఫ్రీ టైం దొరికిందని రెస్ట్ తీసుకో. అలాగే వదినా. పదండి. అసలు వీళ్ళకి కొత్త లేదు పాత లేదు, ఎవరిని పడితే వాళ్ళని నెత్తిని పెట్టేసుకుంటారు. అమ్మో, ఇప్పుడు ఇవన్నీ బయటకొస్తే నా కొంప అంటుకుంటుందే. ఏదో ఒకటి చేసి కవర్ చేయాలి. చేస్తాను, కవర్ చేస్తాను. ఇప్పటి వరకు ఆ మనోహర్ గాడితో ఏ ప్రాబ్లం లేదు. బట్ రాత్రంతా వీడితో రూమ్లో ఉండాలంటే ఆలోచించాల్సి వస్తుంది. అసలే తింగరోడు. ఎందుకైనా మంచిది, నా జాగ్రత్తలో నేను ఉండాలి. ఏంటండి ఇది, ప్రొజెక్టరా? ఇప్పుడే ఈటీవీ విన్లో న్యూ మూవీ వచ్చింది, చూద్దామేంటి? ఇది ప్రొజెక్టర్ కాదు, నీ నుండి నన్ను రక్షించుకోవటానికి.
రక్షించుకోవడానికా? అంటే ఏంటి? ఎస్, రక్షించుకోటానికి. హ? చూసావు కదా, ఈ సగం నీకు, ఈ సగం నాకు. ఓకేనా? అటు దాటి ఇటు రాకూడదు. దిస్ ఇస్ ద రూల్. అర్థమైందా? ఎదుటి మనిషిని ఇంత చీప్గా చూస్తారా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? క్యారెక్టర్ ఇస్ ద లైఫ్ అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని బతుకుతున్నవాడు నేను. అసలు నీ బుర్రంతా బూతులు చెత్తా చెదారం పెట్టుకొని నన్నంటారేంటి మీరు? నాకసలు ఏ ఆలోచనలు లేవు. మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయి అందరు ఆడవాళ్ళు పోయి చివరికి భూమి మీద నువ్వు ఒక్క దానివే ఉన్నా సరే నీ కాలి గోటిని కూడా నేను తాకను. నీకంత భయం ఉంటే మధ్యలో దిండు పెట్టుకొని పడుకో, కావాలంటే బయటికి వెళ్ళి పడుకో. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా క్యారెక్టర్ మీద పడేస్తే బాగోదు. హలో, నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. నా క్యారెక్టర్ గురించి తెలుసా? ఏంటి నీకు తెలుసు? ఏంటి నీకు తెలుసు? అసలు నేను ఎవరో తెలుసా? తెలుసా? నువ్విక్కడే ఉండు. వాడెవడో వచ్చాడు, వచ్చి చూసి నిజంగా చెప్తా ఉండు. వీడో పెద్ద భాష, వీడికో పెద్ద ఫ్లాష్ బ్యాక్. మరి నేనెవరో తెలుసా తెలుసా అంటూ. మే కమిన్? ఎవరండి మీరు? డ్రామా కంపెనీయా? మార్నింగ్ రండి, ఇప్పుడు పడుకోవాలి. ఒరే అసిస్టెంట్ బాబు, సార్ ఈయన రోలింగ్ స్టార్ రోషన్ బాబు, రాబోయే కాలానికి కాబోయే హీరో. ఎండు చేపలో ఉన్నాడు వీడి హీరోనా? పరువు పోతుంది బాబు గారు, పరువు పోతుంది. 10 నిమిషాల్లో మీకు పరువుని సెట్ చేస్తాను. ఏంటి సెట్ చేస్తావా? ఈయన ఎవరనుకుంటారు సార్? ప్రస్తుతానికి శేషు గారికి వారసుడు, దేవకి వాసుదేవ్ గారికి వారసుడి వరుస. డబ్బు కోసం, ఇక్కడిచ్చే శాలరీ కోసం మొగుడు పెళ్ళాలు కాకపోయినా ఇక్కడికొచ్చి మీరు మొగుడు పెళ్ళాలా నటించి మమ్మల్ని నమ్మించి మోసం చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారా?